రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఇబ్రాహీం శేఖర్, కార్పొరేటర్ అర్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బడంగ్పేట్ కార్పొరేషన్ ప్రజలందరికీ వర్షాకాలము మొదలు కాస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్కూలు విద్యార్థులు రోడ్లపైన చూస్తూ ఇంటికి చేరుకోవాలని, ప్రజల సమస్యలపైన అధికారులు దృష్టి సారించాలని, ప్రభుత్వ పాఠశాలలో తగిన సౌకర్యాలు పెంచాలని కోరారు. డ్రైనేజ్, మంచినీటి, కరెంట్ సమస్యలపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉండే సేవా కార్యక్రమంలో ముందుంటామన్నారు. ఎస్ఎన్డిపి నాలాలకు సంబంధించి అంటే సుదీర్ఘ కాలం నుండి మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్లెట్ సమస్య ఉండేది. అంటే వర్షాకాలంలో వచ్చే నీళ్ళు మరి బయటికి వెళ్ళిపోయే దారులు లేకపోవడం వల్ల ఎన్నో కాలనీలు, ఎన్నో స్లమ్లు మునిగిపోయే పరిస్థితి ఉండేది. మరి దీనికి సుదీర్ఘమైన సమయం చర్చించి ఎవరో మన ప్రస్తుత ఎమ్మెల్యే గారు సత్యనారాయణ రెడ్డి గారు అప్పుడు మంత్రిగా ఉండేవారు, మరి మేయర్ గారిని, నన్ను, కార్పొరేటర్లందరినీ కూడా పిలిచి కలెక్టర్ గారితో, ఆర్డీఓ గారితో, లేకపోతే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా పిలిపించి మాట్లాడి ఈ చెరువు గట్టు అంటే ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు ఏదైతే లింక్ ఉందో ఆ లింకును మ్యాప్ల ద్వారా ఫైండ్ అవుట్ చేసి దానిని ఎస్ఎన్డిపి రూపంలో నిజంగా మరి మాజీ మంత్రి గారు సత్యనారాయణ గారు మార్చడం వల్ల ఈరోజు ఏదైతే వర్షం పడితే కూడా కాలనీలు పొందే ప్రక్రియ కావచ్చు, లేకపోతే స్లమ్లలో కొన్ని నీళ్లు నిలబడే ప్రక్రియ కావచ్చు, చెరువులను డెవలప్మెంట్ చేయడము, చుట్టూ బండ్లు చేయడము, డ్రైనేజీలు ఇవన్నీ చేయడము, దీని ద్వారా ఏమైందంటే నీళ్లు ఆగే ప్రక్రియ తక్కువైపోయి సమస్య 80% సాల్వ్ అయినట్టు మనం ఈ ఇన్వెస్టిగేషన్ చూసుకోవచ్చు. ఈ క్రెడిట్ అంతా ఖచ్చితంగా కూడా మరి మహేశ్వరం ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి దక్కుతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. మేము కూడా చాలామంది అంటే మా మేయర్ గారు, మేము కార్పొరేటర్లు అందరం కూడా కలిసి అదే మరి మేడంకు సహకరించి ఆ రోజు చేయడం జరిగింది. కానీ ఇనిషియేటివ్ టేకెన్ బై ది సత్యనారాయణ రెడ్డి గారు అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఆ కోణంలోనే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు కూడా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. గెలిచిన లీడర్లు అందరూ కూడా అభివృద్ధి అంటే రోడ్లు, డ్రైనేజీ, లైట్లు, మంచినీళ్ళే కాకుండా పేదల ఆర్థిక అసమానతలు తొలగితే తప్ప సమాజంలో ప్రజలు సంతోషంగా ఉంటారనే అంశాన్ని మనం గుర్తించాలని నా విజ్ఞప్తి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వార్డుకు మనం 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, మంచినీటి సౌకర్యాలు అందించినా సరే అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తప్ప, ఆ ప్రాంతంలో ఉన్న భూమి విలువ పెరుగుతుంది తప్ప ఆ ప్రాంతంలో నివసించే పేద ప్రజల ఆర్థిక స్తోమత పెరగదనే విషయాన్ని నేను దృష్టికి తీసుకొస్తాను. వాళ్ళ ఆర్థిక స్తోమత పెరగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 2 రకాలుగా మనం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను పెంచవచ్చు, లేకపోతే ఖర్చులు తగ్గించవచ్చు. ఒకటి ప్రైవేటు అంటే ఎవరైతే పేదలు ఎలిజిబిలిటీ లేని ఎవరైతే ఉన్నారో, డబ్బులు పెట్టలేని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు మళ్లించగలిగితే, ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలకు మళ్లించగలిగితే, లేదా ప్రైవేట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ హాస్పిటల్కి మనం మళ్లించగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ సమాజంలో పేదరికాన్ని నిర్మించే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ గవర్నమెంట్ అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నో ఫ్లైఓవర్లు నిర్మించారు, 1000 కోట్ల రూపాయలు. ఈరోజు మనము ఎల్బీనగర్ పోయి చూడండి, లేకపోతే అక్కడ మణికొండ ఏరియాలో చూడండి, మనది ఇతర దేశాలలాగా, అభివృద్ధి చెందిన దేశాలలాగా మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్నట్టు కనబడుతుంది. కానీ స్లమ్లల్లో విద్య ఫ్రీ లేదు, స్లమ్లల్లో వైద్యం ఫ్రీ లేదు.
ఈ ఫ్లైఓవర్లకు సంబంధించిన అమౌంట్ ఏదైతుందో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాంటి బడ్జెట్లను కేటాయించే సందర్భంలో ఒక 5 నుంచి 10% బడ్జెట్ తగ్గించి ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ పెట్టినా కానీ గవర్నమెంట్ మన ప్రభుత్వ పాఠశాలల కానీ మనం ఖర్చు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ పేదరికాన్ని నిర్మించే అవకాశం ఉందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తూ, ఎందుకంటే మనము ఈరోజు సమాజంలో ప్రజలు కూడా పేదరికాన్ని నిర్మూలించడానికి